भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरोभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे विशेषशून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। చదువుతున్న శ్రీమద్ భగవద్గీత నుండి అధ్యాయం 3 శ్లోకం 28. అందరూ నాతో పాటు చెప్పండి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే.
ప్రతిపదార్థం. తత్వవిత్ పరతత్వమును ఎరిగినవాడు. తు కానీ మహాబాహో ఓ మహాబాహులు కలవాడా, గుణకర్మ భౌతిక ప్రభావంకు లోబడిన వివిధ కర్మలు, విభాగయో భేదములు, గుణాః ఇంద్రియములు, గుణేషు ఇంద్రియ భోగంలో, వర్తంతే నడుచుకొనును, ఇతి అని మత్వా భావించి, న సజ్జతే ఆసక్తుడు కాడు. తాత్పర్యం మరి భాష్యం శ్రేయసి భక్తివంతం ప్రభుపాద్ జగద్గురుశిల ప్రభుపాద్కి తాత్పర్యం. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకు కామ్యకర్మలకు నడమగల భేదమును పూర్తిగా ఎరిగి ఇంద్రియములలోనూ మరియు ఇంద్రియ భోగములలోనూ నెలకొనడు. భాష్యం. పరతత్వమును ఎరిగినవాడు భౌతిక సంపర్కంలో తన హేయ స్థితిని గుర్తించగలిగును. తాను దేవాదేవుడైన శ్రీకృష్ణుని అంశనని మరియు భౌతిక జగత్తులోని తాను స్థితిని కలిగి ఉండకూడదని అతడెరుగును. అతడు సచ్చిదానంద జ్ఞానస్వరూపుడైన భగవంతుని అంశగా తన నిజస్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవిత భావనలో చిక్కుకొనెనో గ్రహించగలుగును. నిజమునకు శుద్ధ స్థితిలో అతడు తన కర్మల అన్నింటినీ శ్రీకృష్ణ భగవానునకు భక్తియుక్త సేవగా చేయవలెను. కనుకనే అతడు కృష్ణ చైతన్య కర్మలలో నెలకొని సమయానుసారముగా మరియు తాత్కాలికములైన భౌతిక ఇంద్రియ కర్మల పట్ల సహజముగానే అనాసక్తుడగును. అట్టి వ్యక్తి తన భౌతిక స్థితి పూర్తిగా భగవంతుని ఆధీనంలోనే కలదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మఫలముల చేత కలత చెందడు. పైగా వాటిని అతడు భగవంతుని అనుగ్రహముగా భావించును. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు మూడు తత్వములుగా పరతత్వమును ఎరిగిన వాడు శ్రీమద్ భాగవతం 1:2-11 ప్రకారం తత్వవిత్ అనబడును. ఎందుకనగా దేవాదిదేవుని సంబంధంలో తన నిజ స్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండును. సో మనం పూర్వంలో శ్లోకం చర్చించింది ఏమిటంటే, ఏ రకంగా ఒక వ్యక్తి కామ్యకర్మల పట్ల ఆసక్తుడైన వారు ఎలా ప్రవర్తిస్తాడు అని వర్ణించారు. ఇక్కడ ఒక వ్యక్తి అనాసక్తుడైతే లేదా ఒక భక్తుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడు అనేది వర్ణించబడింది. సో మనకి భగవద్గీతలో చాలా స్పష్టమైన విషయాలు కొన్ని వర్ణించబడ్డాయి. ప్రత్యేకించి పూర్వ శ్లోకం అనేది చాలా ప్రధానమైంది. ఈ రెండింటిలో కూడా చాలా అన్యోన్యమైన సంబంధం ఉంది. మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఏదైతే కర్మ చేస్తున్నామో దాన్ని మనం చేస్తుంటగా భావిస్తూ, అంటే ఒక జీవుడు చేస్తుంటగా భావిస్తూ, ఆ అహంకారం అనేది అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే అంటారు. ఆ అహంకారం అనేది అంత త్వరగా పోదు, అహంకారంలోనే ఉండిపోతాడు. మనకి పూర్వం చర్చించినట్లుగా ఎలాగైతే ఒక రెస్టారెంట్ ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక హోటల్ ఉదాహరణ తీసుకున్నట్లయితే, దాంట్లో మనకు మెనూ ఏ రకంగా ఫిక్స్ అయిందో
అదే రకంగా ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు శరీరాలవి ఫిక్స్డ్గా ఉన్నాయి. వీటిలో మనకు ఏదంటే అది నచ్చడం కాదు, ప్రకృతి అనేది మనకి ఎంపిక చేసేస్తుంది మన గుణ కర్మ ఆధారంగా. దీనికంటే అతీతంగా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రకృతి తనకి అతీతంగా వెళ్ళాలని ఉద్దేశం ఉన్నట్లయితే తను దారి చూపిస్తుంది ఎప్పుడు అంటే తను ఎప్పుడైతే ప్రకృతి నియామకుడు ఎవరైతే ఉన్నారో తనకి శరణాగతి పెట్టినప్పుడు. ఇక్కడ ప్రకృతి ఆధీనంలో ఉండే వ్యక్తి గుణాధీన, గుణాతీత, గుణాధీశ అని 3 పదాలు మనకు ఆచార్యులు వర్ణిస్తారు. గుణాధీనుడు అనంటే పూర్వ శ్లోకంలో మనకి 27వ శ్లోకంలో మనకు వర్ణించారు. ప్రకృతి క్రియమానాన్ని గుణైకర్మాని సర్వశ అహంకార విమూఢాత్మ. ఈ విమూఢి ఎవరు అంటే ఎవరైతే ఈ గుణాల యొక్క ఆధీనంలో ఉన్నాడో ఆ వ్యక్తి. ఈరోజు శ్లోక గుణాతీతుడు ఎవరన్నది తన యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయని వర్ణిస్తుంది. సో చివరి లాస్ట్ వీక్ వీ కుడ్ నాట్ డిస్కస్ కంప్లీట్లీ, ఓన్లీ హాఫ్ శ్లోక వీ హ్యావ్ డిస్కస్డ్. మనం చూసినట్లయితే ఏ రకంగా మరి గుణంలో ఉన్నవారు ఎలా ఉంటారనేది చూసినట్లయితే ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి ఒక అడవి నుండి ప్రయాణిస్తున్నాడు అనుకోండి, ఒక బస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ ప్రశాంతమైనటువంటి చెట్లు, చల్లదనం అదంతా చూడగానే తను అనుకుంటాడు ఇక్కడ నుండి ఏదో మంచి భగవద్గీతనో శ్రీమద్ భాగవతం చదువుతూ లేదంటే ధ్యానం చేస్తూ ఉండిపోతే బాగుంటుంది అని చెప్పేసి తను అనుకుంటాడు. ఇంకొక వ్యక్తి అదే సిచ్యువేషన్ చూసేసి తను అనుకుంటాడు ఈ చెట్లన్నీ నరికేసి అమ్ముకుంటే ఎలా ఉంటుంది, ఎంత మంచి వ్యాపారం వస్తుందో కదా, ఎంత మంచి డబ్బు వస్తుంది కదా అని తను అనుకుంటాడు. మూడో వ్యక్తి ఇంత చల్లటి వాతావరణం ఉంది, ఇంత చక్కటి వాతావరణం ఉంది, ఈ చెట్టు నీళ్ళలో అలాగే నిద్రపోతే బాగుంటుంది అని అనుకుంటాడు. మీరు చెప్పండి ఎవరెవరు ఏ గుణాల్లో ఉన్నారు? నిజానికి సిచ్యువేషన్ పరిస్థితి అనేది ఒకటే, కానీ 3 కోణాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తున్నారు. సో దీనికి ఎవరు ఏ గుణంలో ఉన్నారని వర్ణిస్తారు. ఓకే, సో మొదటి వ్యక్తి ఏంటి? సత్వగుణంలో ఉన్నాడు. సో తను చూడగానే ఏమనుకున్నాడు? ఆటోమేటిక్గా తనకు సత్వగుణంలో భగవంతుడి యొక్క ధ్యానం అనేది చేయాలనుకున్నాడు, భగవంతుడి యొక్క గుణగణాలని చర్చించాలనుకున్నాడు. ఫస్ట్ థింగ్. రెండో వ్యక్తి ప్యాషన్, దాంట్లో కేవలం గ్రీడ్, ఒక రకమైన లోభం కానీ సో ఇతర ఆకర్షణలు ఉంటాయి. సో మూడవది కేవలం నిద్రాలస్య, కేవలం నిద్రించడం. సో తనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నిద్ర అనేది సో వాళ్ళకి ఇష్టమవుతుంది. సో ఇది మూడో వ్యక్తి. ఈ రకంగా సిచ్యువేషన్స్ ఒకటే కావచ్చు, బట్ అందుకే చూడండి అన్ని పరిస్థితుల్లో కూడా మనం గత వారం మనం చర్చించుకున్నాం ఎన్ని రకాలు ఉంటాయి. ఈవెన్ ద డ్రెస్సింగ్, ఈవెన్ లేదంటే తర్వాత సమయాలు కానివ్వండి, అన్ని రకాలుగా అన్నిటిని కూడా ఈవెన్ పురాణాలు అన్నీ కూడా డివైడ్ చేయబడ్డాయి. ఎందుకు అనంటే సో ఈ గుణాల ఆధారంగా ఉంటారు కాబట్టి. అందుకే కమ్యూనిజం అనేది ఏమంటారంటే వర్కౌట్ అవుతుందంటారా? ఇస్ ఇట్ పాసిబుల్ టు మేక్ ఎవ్రీవన్ ఈక్వల్? అందరినీ సమానంగా చూడడం అనేది సాధ్యమవుతుందంటారా? ఏమంటారు మీరు? ఎనీ ఆన్సర్? అందరినీ సమానంగా చూడాలండి అని అంటారు, అది అసాధ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ 3 గుణాల్లో ఉంటారు కాబట్టి ఎవరికి నచ్చిన గుణంలో వాడుంటే, లేదంటే ఇలాగే ఉండాలి అంటే కాదు. కాబట్టి శాస్త్రం ఏది బోధిస్తుందంటే ఏది ఉన్నతమైన గుణమో దానికి చేరమని చెప్తుంది. కాబట్టి నువ్వు తమో గుణంలో ఉన్నావు కాబట్టి అది నీ రైట్ అని చెప్పట్లేదు. సో ఉన్నావు, కానీ యుల్ సీ ద కన్సీక్వెన్స్.
దాని పరిణామం అనేది అనుభవిస్తావు కూడా. కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే విల్ బీ సేఫ్. సో మనకి చూసినట్లయితే ఈ అహంకారం అనేది అంత సులభంగా పోయేది కాదు. దుర్యోధనుడు ఏం చేశాడంటే, ఎవరైనా పైన గొడుగు పట్టుకున్నారనుకోండి, ఏదైనా ఎండగా ఉన్నదనుకోండి, వచ్చేసి తన సర్వెంట్ వచ్చేసి గొడుగు పట్టుకుంటే నాకంటే పైగా ఎవరు ఉండకూడదు కాబట్టి గొడుగు తీసే అనేవాడట. అర్థమైందా? నో వన్ షుడ్ బి అబోవ్ మీ. అది ఎంత అహంకారం అంటే సో హైట్ ఆఫ్ ఇట్. అదే కాకుండా ఎప్పుడైతే అతనికి ఎవరైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత దాన్ని తీసుకుంటుంటారో, లేదంటే డిఫరెంట్ వెరైటీస్ కర్రీస్ పెడతారో, దాంట్లో ఒకటి తీసిన తర్వాత దాన్ని మళ్ళీ ఉపయోగించాడట. ఎందుకంటే అది ఎంగిల్ అయిపోయిన నేను తిన్నది అయినప్పుడు కూడా అది ఎంగిల్ అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ ఉపయోగించారు. సో అంటే తానే నమ్మడం, అంతటి అహంకారం అనేది ఉంటుంది. సో అందుకే మనకి ఇక్కడ వర్ణించేది ఏమిటంటే అహంకార విమూఢాత్మ. సో ఈ విమూఢులు ఎప్పటికి కూడా ముక్తి అనేది లభించడం కష్టం వారికి. అదేవిధంగా మనకు వచ్చేటువంటి అహంకారం అనేది రకరకాలుగా వస్తుంది. ఒకటి వచ్చేసి ఏజ్. ఉదాహరణకి స్త్రీ విషయంలోకి వచ్చేసరికి మొదటగా వివాహం కానంత వరకు ఎలా ఉంటారు అంటే, ఎవరికి చెందినవారు మీరు అంటే వెంటనే వారు చెప్తారు, నేను మా నాన్నగారికి సంబంధించిన వాడిని, నాన్నగారి పేరు చెప్తారు. సో వారు వివాహం తర్వాత భర్తకు సంబంధించిన వారు, తర్వాత ఎప్పుడైతే భర్త చనిపోయిన తర్వాత లేదంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ సంతానానికి సంబంధించిన వారు, ఈ రకంగా ఏజ్కి సంబంధించి చెప్తారు. లేదంటే ఎడ్యుకేషన్, ఎవరైతే నేను డాక్టర్ని లేదా ఇంజనీర్ని లాయర్ని లేదంటే ఫలానా వ్యక్తిని, వారు దానికి సంబంధించిన వ్యక్తిగా పరిగణించబడతారు. ఇవన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ అహంకార, దే కెన్ నాట్ కమ్ అవుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు కూడా ఎప్పుడైతే శపించబడ్డాడో, కిందకు వచ్చిన తర్వాత తను ఒక మురిక్కాలలో తిరిగేటువంటి పందిలాగా మారిపోయాడు, బికమ్ పిగ్. సో దాని తర్వాత బ్రహ్మ వచ్చేసి తన్ని రిమైండ్ చేస్తాడు, ఇక్కడికి వచ్చావు, ఇక్కడే ఉంటున్నావు సంతోషంగా అంటే, చూడు నాకు ఈ కింగ్డమ్ అనేది ఉన్నది, ఈ రాజ్యం అనేది ఉన్నది, దీంట్లో నుండి బయటికి రా. సో ఇది ఎలా రమ్మంటావు నన్ను, నాకు ఎంతోమంది సంతానం ఉన్నారు, సో ఈ యొక్క పెద్ద మురిక్కాలు అనేది ఇది నా రాజ్యం అన్నట్టుగా చెప్తాడు. కాబట్టి ఇది కేవలం తనకున్నటువంటి అహంకారం అనేది, ఆ శరీరం అనే అహంకారం అనేది, అది ఏ శరీరంలో ఉన్నది విషయం కాదు, ముఖ్యం కాదు. ఏ శరీరంలో ఉన్నప్పుడు కూడా అది వీడదు. అందుకే ఆ అహంకారం అనేది అంత సులభంగా పోయేది కాదు. ఒక మహారాజ్ చెప్తారు, చూడండి, కర్ణుడు అర్జునుడు యొక్క సోదరుడు. తను ఎప్పుడైతే నిజానికి అహంకారానికి ప్రతీక అని అంటారు. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో భగవంతునికి శరణాగతి వేయడం, కృష్ణుడు ఎంతసేపు చెప్పినప్పుడు కూడా శరణాగతి వేయలేదు. రెండవది, అర్జునుడిని సంహరించాలనుకుంటాడు. అందుకోసం చెప్పేసి ఎప్పుడైతే కర్ణుడికి అస్త్రశస్త్రాలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు, తన రథం అనేది భూమిలో కృంగిపోయినప్పుడు అర్జునుడు అంటాడు, సో నౌ యూ కెన్ షూట్ ఇట్ అంటే, అర్జునుడు అనుకుంటాడు, లేదు ఏ రకంగా నేను అలా షూట్ చేయగలను, అలా చేస్తే నేను అపకీర్తి వస్తుంది అని చెప్పి అనుకుంటాడు. అంటే అర్జునుడు కూడా ఒక రకంగా అక్కడ అహంకారం అనేది వచ్చింది. అంటే తను అనుకుంటాడు, నీ అపకీర్తికి సంబంధం లేదు, అక్కడ చేయాల్సింది నేను చేయడం అనేది ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్. సో తను ఎప్పుడైతే బోధిస్తాడో వెంటనే తను అస్త్రాన్ని వదులుతాడు, తను సంహరిస్తాడు. ఇక్కడ వర్ణించేది ఏమిటంటే, ఒకటి వచ్చేసి అర్జునుడికి ఇక్కడ వినయం అనేది
ఉన్నది కాబట్టి అర్జునుడు గెలిచింది తన అస్త్రశస్త్రాలతో కాదు, తన వినయంతో అని అంటారు. బికాస్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ. ఆ వినయం లేనిదే ఎవరు కూడా తను జయించలేరు అంటారు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఎప్పుడైతే అర్జునుడు తను ఎప్పుడైతే ఈ ఆయుధాన్ని వదులుతాడో, ప్రతి ఆయుధం కూడా ఎలాంటిదంటే, ఉదాహరణకి ఆగ్నేయాస్త్రం అంటే ఫైరీ వెపన్. ఈ ఫైరీ వెపన్కి కౌంటర్ యాక్షన్ ఏంటంటే ఏమిటి? వాటర్. అవునా కాదు? సో అగ్నిని ఆర్పాలంటే సో అగ్నిమాపకం, సో వాటర్ వెపన్. ఒకవేళ విండ్ అయితే వాయువ్యాస్త్రం, దాన్ని ఇలా కౌంటర్ చేస్తారు. ఒక మహారాజ్ చెప్తున్నారు, దానికి మౌంటైన్స్. సో ఎంత గొప్ప వాయువు వచ్చినప్పుడు కూడా పర్వతాలు ఆపేస్తాయి. కాబట్టి వాయువు అనేది పర్వతాస్త్రంతో ఆపేయచ్చు. తర్వాత అలాగే ఇంకా ఈథర్. సో ఆకాశం దేంతో ఆపచ్చు అంటే వ్యాక్యూమ్, దాంతో ఆపచ్చు. కానీ అలాగే కామం, లస్ట్ అనేది దేంతో జయించవచ్చు అనంటే కేవలం ప్రేమతో జయించవచ్చు. అలాగే అహంకారం అనేది దేంతో జయించవచ్చు అనంటే కేవలం హ్యూమిలిటీ. కేవలం దేంతో? హ్యూమిలిటీ అంటే ఏమిటి? వినయంతో జయించవచ్చు. ఎప్పుడైతే భీముడు కూడా ఒకసారి అశ్వత్థామ ఎప్పుడైతే నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడో, ఆ సమయంలో తను నేను ఎదుర్కొంటాను అని చెప్పేసి వాజ్ ట్రైంగ్ టు ఫైట్ విత్ దట్. ఎప్పుడైతే తను ప్రయత్నిస్తున్నాడో ఫైట్ చేయడం కోసం, వెంటనే కృష్ణుడు అంటాడు, దీనికి అలా ఫైట్ చేస్తే కుదరదు, నారాయణాస్త్రం వస్తుంది, అందరినీ సంహరించగలదు. మిగతా వాళ్ళందరూ కూడా బౌడౌన్ అయ్యారు, వాళ్ళు ప్రాణం చేశారు కృష్ణుని యొక్క ఆజ్ఞ ప్రకారం. భీముడు మాత్రం చాలా నిటారుగా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజానికి అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇది ప్రతి దానికి ఒక్కొక్క రకంగా ఎదుర్కోవాలి. కాబట్టి నారాయణాస్త్రానికి ఒకే ఒకటి ఏమిటి అంటే హ్యూమిలిటీ. కాబట్టి దానికి కేవలం వినయంగా ఉండాలి. యూ హ్యావ్ టు బౌ డౌన్, నువ్వు ప్రణామం చేయని చెప్పేసి చెప్తారు. నువ్వు ప్రణామం చేస్తారు, దాన్ని ఎదుర్కొంటాడు. ఈ రకంగా అహంకారాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో, దాని నుండి వీ కెన్ కాంకర్ కృష్ణ. అందుకే కృష్ణుడు దేనికి లొంగడు. దేనికి లొంగుతాడు అంటే కేవలం మన యొక్క వినయం. హిల్సి ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తను ఏం చేస్తాడంటే ప్రతిరోజు, ఎన్నో సంవత్సరాలు ప్రతిరోజు కూడా గాయత్రి మంత్రం అనేది ఖచ్చితంగా ఆన్ టైంలో చేస్తుండేవాడు, తూచ తప్పకుండా. కానీ ఏదో ఒకరోజు తను సమయానికి నిద్ర లేవలేకపోయాడు, కొంచెం లేట్గా లేచాడు. కానీ అయ్యో తనకు వెంటనే గుర్తొచ్చేసింది. చాలా సంవత్సరాల తర్వాత తను వెంటనే ఎవరో వచ్చి లేపారు. లేపిన తర్వాత లేచిన తర్వాత వాళ్ళు చెప్తారు, మీరు గాయత్రి చేసుకోవాలి, మీరు త్వరగా లేచి చేసుకోండి అని అంటారు. తను వెంటనే లేచి గాయత్రి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత తనకు గుర్తొస్తుంది, ఇంతకీ నేను లేపింది ఎవరు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు తను అంటాడు, సార్ మీరు ఎవరంటే మీరు వచ్చేసి అదే పనిగా నన్ను నిద్ర లేపారు అని అంటే, వారు అంటారు, నేను కలిపురుషుని అంటారు. ఏదో కలిపురుషుడు, మీరు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారేమిటి అని అంటాడు. మీరు నా గాయత్రి చేసుకోకుండా భంగం చేయాలి తప్ప నన్ను గాయత్రి చేసుకొని నిద్ర లేపారు ఎందుకు అని అంటారు. అంటే చూడండి, మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు, 8 సంవత్సరాలు అదే పనిగా ఒక్క రోజు కూడా తూచా తప్పకుండా మీరు చేస్తూ ఉన్నారు గాయత్రి మంత్రాన్ని. దానివలన మీకు అహంకారం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ అహంకారం వల్ల మీరు చేసిన ఆ గాయత్రి యొక్క మంత్రం యొక్క ఫలితం కూడా లేకుండా పోయింది. కాబట్టి సో ఈరోజు
ఒకవేళ మీరు చేసుకోలేదనుకోండి, వెంటనే మీరు వినయంగా మారిపోతారు. కాబట్టి ఆ వినయంగా మారారు అంటే మళ్ళీ ఈ భక్తిలో ఎదుగుతారు. కాబట్టి అది నాకు ఇష్టం లేదు. మీరు అలాగ ఉంటేనే, సో మీరు అహంకారం అలా కంటిన్యూ చేస్తేనే మీ భక్తులు ఎదగరు. కాబట్టి మీరు ఇది కంటిన్యూ చేయండి అని చెప్పేసి దానికోసం నేను లేపాను అంటాను. నా కర్తవ్యం నేను చేస్తున్నాను, నేను ఎప్పుడు కూడా తప్పలేదు అని అంటారు. ఇస్ ఇట్ క్లియర్? కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎనీ టైం సో మనం ఒక అహంకారాన్ని ప్రదర్శిస్తున్నామంటే ఖచ్చితంగా మనం భక్తిలో ఎదగలేదు. వి కాంట్ బికమ్ వి కాంట్ గెట్ అడ్వాన్స్ ఇన్ అవర్ డివోషన్ సర్వీస్. ప్రభుపాద వారు ఎంత హంబుల్గా ఉంటారంటే ఈ విషయంలో ప్రభుపాద వారు చదివిన ఓన్ డిసైపుల్స్ ప్రభుపాద వారు టీచ్ చేశారు వాళ్ళందరికీ. సో ఎంత సంస్కారం లేకపోయినప్పుడు కూడా వెస్టర్న్ డిసైపుల్స్ కానీ ఎవరికైనా అందరికి కూడా అలాంటి హీనస్థితిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నీ నేర్పించేసి వాళ్ళు చెప్పే క్లాస్లో వాళ్ళు ఎప్పుడైతే క్లాస్ ప్రవచనం ఇస్తుంటారో వాళ్ళ క్లాస్లో కూర్చొని వినేవారు. సో దాట్ ఈజ్ రియల్ హ్యూమిలిటీ. సో తను ఎప్పుడు అనలేదు, లేదు నేను నేర్పిన వారు మీరందరూ కూడా, కాబట్టి నేను మీ క్లాస్లో ఎలా కూర్చుంటా అని చెప్పేసి ఎప్పుడు అనలేదు. ఈ నెవర్ సెడ్. దట్ ఈజ్ రియల్ హ్యూమిలిటీ. ఎప్పుడైతే అలాంటి వినయం వస్తుందో దెన్ ఆటోమేటికలీ వన్ కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ అటెంప్ట్ ఫర్ డివోషన్ సర్వీస్. అలాగే మనకి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి పండు అనేది మొట్టమొదటిగా ఏదైనా పండిన వృక్షానికే లేదంటే మామిడి పళ్ళు ఉన్న వృక్షానికే రాళ్ళు అనేవి తగులుతుంటాయి. అన్నెసరీ నిందలు కానివ్వండి, అన్నెసరీ సో ఏదైనా బ్లేమిష్ ఇవన్నీ కూడా అలాంటి వ్యక్తికి సో సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తికే సో వస్తూ ఉంటాయి. రెండవది ఈ ఫలాలే కాదు, ఆ ఫలం కూడా దేంతో ప్రొటెక్ట్ చేయబడుతుంది అంటే చూడండి, పైన స్కిన్ ఏదైతే ఉంటుందో, పైన ఏదైతే ఈ లేయర్ ఉంటుందో అది లోపల నుండి పల్ప్ని కాపాడుతూ ఉంటుంది. సో ఒక వ్యక్తి యొక్క మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి నిజానికి ఆ వ్యక్తిత్వాన్ని లేదంటే ఆ వ్యక్తిని కాపాడుతుంది. ఎలాగైతే మ్యాంగో పల్ప్ని మ్యాంగో కవర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుందో, మరి ఏమిటి ఆ వ్యక్తి కవర్ ఏమిటి అంటే లోపల ఉన్న లక్షణాలని ఏ రకంగా ప్రొటెక్ట్ చేయబడతాయి అంటే ఆ కవర్ అనేది హ్యూమిలిటీ, వినయం. చూడండి, ఒకసారి రీసెంట్లీ ఐ వాజ్ హియరింగ్ ఒక నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండర్. తను సో హంబుల్. ఒకసారి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు సో అక్కడ అతను బిజినెస్ క్లాస్లో కూర్చున్నాడు. సో మిగతా వాళ్ళందరూ ఒక దగ్గరలోనే ఒక లేడీ, ప్రెగ్నెంట్ లేడీ సో క్లోజ్గా ఉంది, అంటే కొంచెం డిస్టెన్స్లో. ఇక్కడ పాపం ప్రతిసారి అంటే వెరీ ఆఫన్గా సో ఆవిడ యూరినల్స్ వెళ్ళాల్సి వస్తుంది. సో వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఈ బిజినెస్ క్లాస్ వాష్రూమ్కి వస్తుంది. అక్కడ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి నో యూ కాంట్ యూజ్ దాట్, యూ హ్యావ్ టు గో అదర్ సైడ్ అని చెప్తుంది. ఎందుకంటే అది ఎకనామికల్, సో ఈ క్లాస్ అనేది దూరంగా ఉంటుంది, ఇక్కడ నుండి దూరం వెళ్ళేసరికి చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి పక్కన ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటుంది. ఈ రకంగా చేస్తుంటే పదే చేస్తుంటే ఆవిడకి షీ వాజ్ గెటింగ్ ఇరిటేటెడ్. సో వై కాంట్ యూ అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ లేడీ ఎంతగా ట్రై చేసినప్పుడు కూడా సో ఎయిర్ హోస్టెస్ వినట్లేదు. సమ్హౌ ఈ నారాయణమూర్తి గారు విన్నారు ఈ విషయాన్ని. వినేసి ఈ సైడ్ యూ డూ వన్ థింగ్, సో యూ కెన్ కమ్ టు మై సీట్, కెన్ యూజ్ మై సీట్ అని చెప్పేసి అతను లేచి వచ్చేసి ఆ లేడీని అక్కడ కూర్చోబెట్టాడు. సో తను వెళ్ళేసి ఆవిడ సీట్లో కూర్చున్నారు, ఎకనామిక్ దాంట్లో. సో దాన్ని కూర్చున్న తర్వాత సో ఈవిడకి బిజినెస్ క్లాస్ ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని సర్వీస్ చేస్తుంది సో ఎయిర్ హోస్టెస్.
అదే కాకుండా నో ప్రాబ్లం విల్ సర్వ్ యూ ఆల్సో అని చెప్పేసి అతను తీసుకొచ్చి బిజినెస్ క్లాస్ ఇస్తూ ఉంటే నో 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 ఐ డోంట్ డిజర్వ్ దట్, సో సిన్స్ ఐఎమ్ సిట్టింగ్ హియర్ యూ హ్యావ్ టు సర్వ్ ఓన్లీ దట్ ఫుడ్ అని చెప్పేసి, సో ది సేమ్ ఫుడ్ అనేది హీ యాక్సెప్టెడ్ ఇట్. దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమిలిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ సన్ ఐ థింక్ టు బికమ్ ఎ CEO ఆర్ సమ్ హయ్యర్ పొజిషన్ ఇన్ దట్ కంపెనీ, అతనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత he can use that position as a founder, you know, అతని ఫాదర్ ఫౌండర్ అని చెప్పేసి can use that position, can come and sit on the same level. అలా కాకుండా అతను వచ్చిన తర్వాత అంటాడు ఏమిటంటే ఫస్ట్ 2-3 years ఏదైతే దానికి సరిపడా క్వాలిఫికేషన్ నువ్వు జెన్యున్గా డెవలప్ చేసుకుంటావో దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ సిట్ దేర్ అని చెప్పేసి చెప్తారు. దెన్ ఆఫ్టర్ 2-3 years he develops those qualities and he occupies that position. సో ఈ రకంగా జెన్యున్ క్వాలిటీస్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, ఆ హ్యూమిలిటీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ కవరింగ్ లేనిదే ఆటోమేటిక్లీ ఎంత డబ్బు ఉన్నదని కాదు విషయం. డబ్బు అనేది డజన్ మేక్ అ పర్సన్ టు బికమ్ ఒరిజినల్ పర్సన్. ఎంతోమందికి ఉంది. దిస్ పర్సన్ ఈవెన్ ఇప్పటికి కూడా ఇన్ఫోసిస్ పర్సన్ హీ కెన్ కన్స్ట్రక్ట్ హ్యూజ్ ప్యాలెసెస్ అతను ఉండడానికి, కానీ ఇప్పటికీ 3 bedroomలో ఉంటాడట, 3 bedroom. సో కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో ఇలా ఆ రకంగా హ్యూమిలిటీ డెవలప్ చేసుకోవాలి అంటే సాధారణంగా వచ్చేది కాదు. కాబట్టి యూ హ్యావ్ టు ట్రై ఫర్ దీస్ గుడ్ క్వాలిటీస్. ప్రభుపాల వారు అంటారు ఒక శ్లోకంలో, ఎవరైతే భక్తులు అవుతారో ఆటోమేటిక్గా ఈ దైవ గుణాలన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. బట్ వీ హ్యావ్ టు ట్రై ఫర్ దెమ్ అని చెప్పేసి. సో ట్రై సైమల్టేనియస్లీ చేస్తున్నట్లయితే యూ హ్యావ్ టు డూ భక్తి. ఒక ప్యూర్ శుద్ధ భక్తులు అయినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ లక్షణాలు వస్తాయి. రెండవది, శుద్ధ భక్తులు కాకపోతే కర్ణ అనుసారంగా లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కల్టివేట్ అట్ ద సేమ్ టైమ్. సో వన్ షుడ్ ప్రాక్టీస్ ప్యూర్ డివోషనల్ సర్వీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో అందుకే ఇక్కడ అర్జున్ని కృష్ణుడు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ గెట్ అప్ అండ్ ఫైట్. అందుకే మనం ఏం చేసినప్పుడు కూడా సో దట్ షుడ్ బి గివెన్ టు ద లార్డ్. ఒక వ్యక్తి ఒకసారి బాగా తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు తను భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి నాకు ఆ ఫలాన్ని ఇవ్వండి అని అంటారు. ఫలాన్ని ఇవ్వబోతుండగానే భగవంతుడు అక్కడ ఎన్నో సంవత్సరాలు ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు చెట్టు అంటుందట, స్వామి ఇతను నా నీడలో కూర్చొని తపస్సు చేశాడు, నా యొక్క ఫలాన్ని తీసుకున్నాడు, ఇవన్నీ ఉపయోగించుకున్నాడు, కాబట్టి తనకి ఏదైతే ఇస్తున్నారో యజ్ఞ ఫలితం అలాగే తపస్సు ఫలితం అది నాకు కూడా షేర్ చేయండి అంటాడు. అంటే సరే అని చెప్పేసి తనకు షేర్ ఇస్తారు. తర్వాత ఈలోగా రెండవసారి ఇవ్వబోతుండగా నది వస్తుంది. చూడండి, ఇతనిలో నాలో స్నానం చేశాడు, నాలో నీళ్ళు తీసుకొని తాగాడు, కాబట్టి ఇవన్నీ కూడా నాకు కూడా షేర్ వస్తుందని అంటాడు. తర్వాత సూర్య, చంద్ర, ఇంద్ర వీళ్ళందరూ కూడా వస్తారు. వచ్చేసిన తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఓ మహాశయ, ఇప్పుడు నీకున్న ఫలితం ఏమిటంటే నేను ఏం చేయలేను అంటే కర్తాహం ఇది మనైతే మీరు ఒకటి చేస్తున్నారని మీరు అనుకోకూడదు ఎప్పటికీ. సో ఇంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు అని చెప్పేసి సో భగవంతుడు అంటారు. అందుకే మనం ఏం చేసినప్పుడు కూడా సో ఎంతోమంది యొక్క సహకారాల ద్వారా సో మనం చేస్తుంటాం. కాబట్టి వీ షుడ్ నాట్ బికమ్ పఫ్డ్ అప్. సో వీ హ్యావ్ డన్ సంథింగ్ అని చెప్పేసి. సో ఎప్పుడైతే మనకు ఆ హ్యూమిలిటీ డెవలప్ చేసుకుంటామో దట్ రియల్లీ భక్తిలో అడ్వాన్స్ అవుతున్నాము అంటే ఒకే ఒకటి, దాని యొక్క పారామీటర్ లేదా దాని యొక్క నిర్వచనం, దాని యొక్క ఏమంటారు దాన్ని అర్థం ఎలా వస్తుందంటే చిహ్నం ఏమిటంటే వినయంగా ఉన్నాడా లేదా, హౌ ఫార్ హి హస్ బికమ్ హంబుల్. సో దట్ ఈస్ ద మెయిన్ criteria. So that is the hallmark. So that's the reason one has to become humble. Thank you so much for your contributions. So we will discuss tomorrow next time. So a little elaborately on 28th sloka.
Hare Krishna. Any questions or comments? Yes. So first thing is, one thing what I heard is, anyone who chants attentively or trying to chant attentively, that really gives us humility. First thing, ఎప్పుడైతే మనం జపాన్ని అటెంటివ్గా, సో మనకు ఎలా అంటే దానికి మనస్సు పెట్టి ఎప్పుడైతే చేస్తుంటామో జపం, అది నిజంగా హ్యూమిలిటీని ఇస్తుంది. 9వ అధ్యాయంలో కూడా భగవంతుని యొక్క ఐశ్వర్యాలన్నీ వర్ణిస్తారు, తనకు ఉన్నటువంటి రిలేషన్షిప్ భౌతిక ప్రకృతితో. అక్కడ ఉన్న అర్థం ఏమిటంటే, రెండవ విషయం వచ్చేసి, ఎప్పుడైతే భగవంతుడి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే, ప్రతిదీ భగవంతుడి అని తెలుసుకున్న తర్వాత వీఆర్ నథింగ్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఒకసారి శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని తన శిష్యుడు అడుగుతారు, ఐ థింక్ he says that I am the greatest person, or how to keep myself as humble అని అంటే, సో భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ అంటారు, సో చూడు, మనకి విశ్వంలో, మన సృష్టిలో ఎన్నో విశ్వాలు ఉన్నాయి. తర్వాత ఈ విశ్వాలలో మనది ఒక విశ్వం, దాంట్లో మళ్ళీ ప్లానెట్స్ 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాల్లో మళ్ళీ మనది ఒక లోకం, భూలోకం. దాంట్లో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మనదొక దేశం, మళ్ళీ దాంట్లో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో సిటీస్ ఉన్నాయి, ఎన్నో తర్వాత టౌన్స్ ఉన్నాయి, తర్వాత గ్రామాలు ఉన్నాయి. గ్రామంలో కూడా ఒక ఇల్లు, దీంట్లో ఇంట్లో ఒక కార్నర్లో ఒకరున్నాం. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి మనం అచీవ్ అయితే వాట్ ఈస్ ద బిగ్ పాయింట్ అని అంటారు, అవునా కదా? కాబట్టి ఇంత సృష్టిలో మనం ఒక చిన్న పాయింట్ లాంటి వాళ్ళం. కాబట్టి దాంట్లో ఇంత పెద్ద సృష్టితో మనం పోల్చుకున్నట్లయితే మన ఐడెంటిటీ ఏమిటి? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? సో దట్స్ ద రీజన్ వీ షుడ్ బికమ్ హంబుల్ బై కంపేరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు. సో వన్ థింగ్ ఏంటంటే, బయటి వాళ్ళకి ఎవరైతే దోస్ హు ఆర్ నాన్ డివోటీస్, ఫర్ దెమ్ దే హ్యావ్ టు కల్టివేట్ దీస్ క్వాలిటీస్. అండ్ ఫర్ డివోటీస్, బై ప్రాక్టీసింగ్ devotional service seriously, these qualities automatically gets developed. ఇది ఒక సైన్. ఎవరైతే భక్తి చేస్తున్నారో దాన్ని సీరియస్గా శ్రద్ధతో చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ లక్షణాలు, దైవ లక్షణాలని ఆటోమేటిక్గా వస్తాయంటారు. అట్ ద సేమ్ టైం మనం భక్తి చేస్తూనే ఇవి డెవలప్ చేసుకుంటున్నట్లయితే దట్ బికమ్స్ మచ్ బెటర్. ఇట్స్ నాట్ దట్ నో మనం ప్యూర్ అయితే అవన్నీ వస్తాయి సర్టన్లీ, కానీ మీన్ టైమ్ వీ కెన్ ఆల్సో ట్రై టు డెవలప్ దెమ్. సో చైతన్య మహాప్రభు మనకు చూపించిన ఒక స్టోరీలో ఏమిటంటే, ప్రకాశానంద సరస్సుతో మాయావాదులు అయినప్పుడు కూడా వెళ్ళేసి ఒక మురికి ప్లేస్లో కూర్చుంటారు. ప్రకాశానంద సరస్వతి నోస్ దట్ చైతన్య మహాప్రభు సో చాలా ఉన్నతమైన పండితులను విన్నాను అని చెప్పేసి, అయినప్పుడు కూడా ఇలాంటి ప్రదేశంలో కూర్చున్నాను అని చెప్పేసి అతని యొక్క హార్ట్ అనేది మెల్ట్ అయిపోతుంది, అతని యొక్క హృదయం అనేది సో తను ద్రవింపజేస్తారు. వెంటనే వెళ్ళేసి చైతన్య మహాప్రభు చేతి పట్టుకొని స్వయంగా సో తనకి ఆసనం పైన కూర్చోబెడతారు. సో వీ కెన్ కాంకర్ ద పీపుల్ ఓన్లీ బై అవర్ హ్యూమిలిటీ, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్, ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రాక్టీస్. ఒకసారి ఒక రథయాత్ర జరుగుతూ ఉంటుంది ముంబైలో. జరుగుతున్నప్పుడు రథం సంహవ్ బై ఇంబ్యాలెన్స్ వలన ఏదో రకంగా వెళ్ళేసి అక్కడ సైడ్కి పార్క్ చేసిన కార్ని స్క్రాచ్ చేస్తూ వెళ్తుంది. కార్ కాస్త డ్యామేజ్ అవుతుంది. సో అక్కడ కార్ ఓనర్ లేరు ఆ సమయానికి. దెన్ ఒక డివోటీ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో తను ఏం చేస్తుంటే ఒక స్లిప్ పైన రాసేసి, దిస్ ఈజ్ ద నెంబర్, ఈ నెంబర్ ఇక్కడ మీకు ఎనీ టైమ్స్ ఈ క్యాబ్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు ఈ రథయాత్రలో ఉన్నాం, బిజీగా ఉన్నాం, సో సర్టన్లీ మీకు ఆ కాంపెన్సేషన్ చేస్తాం, ఈ డ్యామేజ్ నేను రిపేర్ చేసి ఇస్తామని చెప్పేసి తను ఒక స్లిప్ రాసేసి పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అతనికి ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా ఎవరు ఈ రకంగా చేయగలరు?
క్యాన్ ఎనీబడి డూ దట్? డ్యామేజ్ చేసామంటే డైరెక్ట్గా అక్కడ పర్సన్ ఉన్నప్పటికే వాళ్ళు నోబడీ డస్ దట్. ఎంతో ఆర్గ్యుమెంట్ చేసి బ్యాక్ అండ్ ఫోర్త్ అవన్నీ చేసిన తర్వాత నోబడీ డస్ దట్. పైగా ఈ వ్యక్తి ఇంత హంబుల్గా చేసింది అది చూసి వెంటనే అతనికి ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు. మీరు నాకు డ్యామేజ్కి ఇవ్వక్కర్లేదు, సో మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, ఐ విల్ కమ్ అండ్ సీ యూ అని చెప్పేసి మందిరానికి వెళ్ళేసి కలుస్తారు. కలిసిన తర్వాత సో ఐఎమ్ వెరీ హ్యాపీ బై యువర్ బిహేవియర్ అని చెప్పేసి, సో నెక్స్ట్ టైం రథయాత్ర ఎప్పుడవుతుందో చెప్పండి, ఎంటైర్ రథయాత్ర నేనే స్పాన్సర్ చేస్తానని చెప్తారు. సో ఈ స్పాన్సర్ నెక్స్ట్ టైం ఎంటైర్ రథయాత్ర. కాబట్టి ఈ రకంగా దిస్ రియలీ కాంకర్స్ ఎ పర్సన్. సో నిజానికి ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ, ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఒకవేళ ఆ వ్యక్తికి వినయం అనేది లేదనుకోండి, డెఫినెట్లీ హీఈస్ నాట్ గోయింగ్ టు కాంకర్ ఎనీబడి. మన ఓన్లీ ఎయిమ్ వచ్చేసి వినయం ఉన్నదనుకోండి. ఇప్పుడు కొంతమంది మనకి సన్యాసిస్ ఉన్నారు ఇస్కాన్లో, వాళ్ళకి నిజానికి ఎలాంటి క్వాలిఫికేషన్, అకాడమిక్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే దే ఆర్ నాట్ ఈవెన్ 10th. వాళ్ళు దే హ్యావ్ జాయిన్ 17 years 18 yearsలో, ఈవెన్ బిలో దాట్. సో వాళ్ళు చాలా ఎంగేజ్లో జాయిన్ అయ్యారు. మరి అలా చూసినట్లయితే వాళ్ళు ఎంతమందిని కాంకర్ చేయగలిగారు అంటే ప్లంటీ. ఎందుకు అంతమందిని ఆకట్టగలిగారంటే జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ. వాళ్ళ క్వాలిటీస్ వల్ల, కానీ వాళ్ళ అకాడమిక్ ఎడ్యుకేషన్ వల్ల కాదు. సో దట్స్ రీజన్. సో our only aim is to develop this. We have to simultaneously develop చేసుకునే qualities. At the same time we have to try to chant attentively, read this Krishna's qualities, understand this, then we can develop these qualities. Is it okay, Prabhu? Correct. Thank you. श्रीमद् भगवद गीता की, ग्रंथराज श्रीमद् भागवतम की, जगत श्रील प्रभुपाद की, ताय गौर प्रेमानंदे. సో మనకి 17th శ్రీరామనవమి ఉంది, అందరికి మీకు తెలుసు అనుకుంటాను. అదే కాకుండా అదే రోజు మనకి వార్షికోత్సవం. సో మనకి 3rd యానివర్సరీ ఇక్కడ సో మందిరం స్థాపించి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరందరూ కూడా రావడంతో పాటు సో మీ అందరికి కూడా ఇన్ఫామ్ చేయండి. ప్రోగ్రామ్ డీటెయిల్స్ అనేది కూడా మీ అందరికీ వాట్సాప్ చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఆ రోజు సేవలు కూడా ఉంటాయి. సేవలు చేయాలనుకున్న వారు you can come before in the morning, you can do the services also. Thank you so much. Hare Krishna. Srila Prabhupada ki